సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అనేది చూద్దాం. దట్ ఈస్ ప్రైమర్లీ యూజ్డ్, దేనికి యూజ్ చేస్తున్నాం? ఇంటరాక్టివిటీ అంటే యూజర్ ఇంటరాక్ట్ అవ్వడం, అండ్ డైనమిక్ బిహేవియర్ ఆఫ్ ద వెబ్సైట్స్ అంటే వెబ్సైట్స్ చేంజ్ అవ్వడం. సో దానికి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇవి చూడండి, జావా స్క్రిప్ట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ సింగిల్ థ్రెడెడ్. తర్వాత హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మీకు జావా స్క్రిప్ట్ ఏంటి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నేమ్ వస్తుంది. లైక్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అంటారు కొంతమంది, ఎందుకంటే జావా స్క్రిప్ట్ లో అన్ని ఆబ్జెక్ట్స్ లా స్టోర్ అవుతాయి, అందుకు ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అంటారు. కొంతమంది జావా స్క్రిప్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని అంటారు, ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యాయి, సో అందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటారు. కొంతమంది జావా స్క్రిప్ట్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటారు, ఎందుకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ కొంతమంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ పెట్టొచ్చు, కానీ ఇది ఏంటంటే మల్టీ పారాడిగ్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే దానికి మల్టీ నేమ్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్ కి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ లో అయితే వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి యూస్ చేస్తున్నాం, కానీ బ్యాక్ ఎండ్ లో కూడా జేఎస్ యూస్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ లో కూడా యూస్ చేయొచ్చు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ లోనే యూస్ చేయగలుగుతున్నాం కాబట్టి ఒకప్పుడు అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో. సో అప్పుడు ఏంటి, మనకు ఫ్రంట్ ఎండ్ లో జేఎస్ యూస్ చేస్తారు, బ్యాక్ ఎండ్ లో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి రావాలనేవారు, అంటే పైథాన్ కానీ జావా కానీ ఏదో ఒకటి రావాలని. కానీ ఇప్పుడు అక్కర్లే, జావా స్క్రిప్ట్ వస్తే చాలు. బ్యాక్ ఎండ్ లో మనం లైక్ వేరే థింగ్ యూస్ చేయొచ్చు, అది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇవి ఏంటో చూద్దాం. జావా స్క్రిప్ట్ ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ అసలు హై లెవెల్ అంటే ఏంటి గాయస్? ఇక్కడ ఒక్కొక్క వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. హై లెవెల్ ఏంటో చూడండి. హై లెవెల్ అంటే అంటే హ్యూమన్ రీడబుల్, అంటే ఈజీగా మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ ఉంటా చూడండి, ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూజువల్లీ హై లెవెల్, మీనింగ్ దే ఆర్ క్లోజర్ టు హ్యూమన్ లాంగ్వేజ్, అంటే మనం అర్థం చేసుకునేలాగా ఉంటాయి. ఇప్పుడు సి కానీ జావా కానీ ఇవి చూస్తే కొద్ది కాంప్లికేటెడ్ ఉంటాయి. పైథాన్ మళ్ళీ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అంటే ఓకే ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ లా అని ఎవరైనా చెప్పేస్తారు కదా, నాన్ కోడింగ్ పర్సన్ అయినా సరే. అదే అవుట్ ఇన్, ప్రింట్ అవుట్ సంథింగ్ ఏవో ఉంటాయి, వాయిడ్, ఇవన్నీ అంటే చెప్పగలడు, నాన్ టెక్నికల్ పర్సన్ చెప్పలేడు. అంటే ఒక హ్యూమన్ అండర్స్టాండెడ్ లాంగ్వేజ్ లో ఉంటది కాబట్టి దీన్ని హై లెవెల్ అన్నాం. ఫస్ట్ హై లెవెల్. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాం మనం? జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు, ఆబ్జెక్ట్ బేస్డ్ అంటారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు, కానీ ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నా? బ్యాక్ ఎండ్ లో కూడా యూస్ చేయొచ్చు, అది దాని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత. అది బ్యాక్ ఎండ్ లో కూడా యూస్ చేయొచ్చు జేఎస్. అండ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ లైట్ వెయిట్, అంటే ఈజీ అండర్స్టాండింగ్, హై లెవెల్. మరి లైట్ వెయిట్ అంటే ఏంటి? కొంచెం కూడా ఎక్కువ మెమొరీ తీసుకోదు. ఇప్పుడు మీరు రియాక్ట్ ఇన్స్టాల్ చేయండి, రియాక్ట్ ఇన్స్టాల్ చేశారు ఎవరైనా? ఎవరు? మధు వచ్చాడా? మధు రియాక్ట్ ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఎంత ఎంబీ పట్టింది ఆన్ అన్ యావరేజ్? ఎగ్జాక్ట్ అక్కర్లే. రియాక్ట్ ఎంత ఎంబీ అవుతుంది? 10 minutes అవుతుంది ఇన్స్టాల్ చేయడానికి. రియాక్ట్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు 10 minutes పడుతుంది. అవును, రియాక్ట్ అదంతా ఇన్స్టాల్ చేయి మీ దానికి కోడ్ అంతా రావాలి అంటే. మనం రియాక్ట్ ప్రోగ్రామ్ ఒక్కటి రన్ చేయాలంటే దానికి 150 MB సంథింగ్ 300 MB ఎంతో ఖర్చు అవుతుంది. అంత ఎంబీ ఆక్యుపై చేస్తుంది మన సిస్టమ్ లో. అదే జేఎస్ అయితే కేబీలో ఆక్యుపై చేస్తుంది, అంటే లైట్ వెయిట్ అనే కదా. సో లైట్ వెయిట్. రియాక్ట్ లైట్ వెయిట్ కాదు. ఆ రియాక్ట్ కానీ ఇంకా నెక్స్ట్ ఏవి కూడా లైట్ వెయిట్ కాదు. అవన్నీ ఎక్కువ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి, ఇది తక్కువ స్పేస్. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? ఎంబీలో తీసుకుంటుందా? జస్ట్ కేబీ కదా. సేమ్ జిఎస్ కూడా అంతే, అందుకే దాన్ని లైట్ వెయిట్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం ఇంకా? క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏ ప్లాట్ఫామ్, ఏ బ్రౌజర్ లో అయినా రన్ అవుతుంది. మీకు ఒక బ్రౌజర్ లో రన్ అయ్యి ఇంకో బ్రౌజర్ లో రన్ అవ్వకపోవడం అనేది ఉండదు. సో ఎనీ బ్రౌజర్ లో కూడా ఏ బ్రౌజర్ లో అయినా సరే రన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సింగిల్ థ్రెడెడ్. ఇది ఏంటో చూద్దాం, సింగిల్ థ్రెడెడ్ ఏంటో చూద్దాం నెక్స్ట్. హై లెవెల్ అంటే చూసాం కదా. హై లెవెల్ అంటే హ్యూమన్ అండర్స్టాండ్ వేలో ఉంటది. ఇంటర్ప్రిటెడ్ కంపైలర్. ఇవి ఏంటి అసలు? ఇంటర్ప్రిటెడ్ ఏంటి, కంపైలర్ ఏంటి అసలు? ఓకే, సో ఇప్పుడు చూడండి,
2 + 3 అంటున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఎంత? 5. సో మీరు ఈ 2 + 3ని ఫస్ట్ ఏం చేశారు, అర్థం చేసుకున్నారు కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, సో 3 ఉంది. సో రెండింటిని ప్లస్ చేస్తే 5 వస్తుంది అని చెప్పి మీరు బ్రెయిన్ లో క్యాలిక్యులేట్ చేశారు కదా. అంటే బ్రెయిన్ లో మీకు మెషిన్ రన్ అవుతుంది. సో అలాగా దీనికి కూడా అంటే ఈ పర్టికులర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి బ్రౌజర్ కూడా ఆలోచించాలి కదా. అంటే ఇక్కడ ఇది కూడా థింక్ చేయాలి కదా. ఇప్పుడు మనం థింక్ చేసాం, అది థింక్ చేయాలి కదా. HTML చేస్తే అలా అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ అంటే అదంతా లాజిక్ కదా. ఇప్పుడు మీరు ఇలా ఇదంతా మీ మైండ్ లోకి వెళ్ళి మీకు తర్వాత వచ్చింది అవుట్పుట్, అంటే ఇన్పుట్ వెళ్ళింది అవుట్పుట్ వచ్చింది. సేమ్ అది కూడా అంతే. ఫస్ట్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఇదంతా ఒక లాజిక్ రన్ చేసి మనకు అవుట్పుట్ చూపించాలి. సో దీనికి ఏదో ఒకటి కావాలి, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఇలా జావా స్క్రిప్ట్ కానీ సంథింగ్ కావాలి. సో దానికి ఏం కావాలంటే ఫస్ట్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్. ఈ 2 థింగ్స్ ఉంటాయి, ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్. ఏంటి కంపైలర్ అంటే ఏంటి? ఓకే. ఇప్పుడు ఆ, అంటే ఇప్పుడు అది అంటే హై లెవెల్ నుంచి లో లెవెల్ కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతా, దీనికి అర్థం అవుతుందా? మెషిన్ లాంగ్వేజ్ కాదు కదా. సో కంప్యూటర్ ఏది అర్థం చేసుకోగలదు? బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ ఎందుకో తెలుసా? ఓన్లీ 0 1 1 0 ఇది మాత్రమే. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ ఏదైనా డీల్ చేయాలంటే ఎక్కువ థింగ్స్ తో అది మేనేజ్ చేసుకోవాలి, చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు మనకన్నా ఫాస్ట్ గా అది ఎలా ఇస్తుంది అవుట్పుట్ మనకి? మనం థింక్ చేసేకన్నా వచ్చేస్తుంది కదా అవుట్పుట్. ఎలా? బికాస్ అది బైనరీ లెవెల్లో కదా, మనకన్నా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. 0 1 అలా కన్వర్ట్ చేసుకొని ఫాస్ట్ గా చేయగలదు. సో ఇక్కడ మనకి 2 థింగ్స్ కావాలి. ఫస్ట్ ఈ లాంగ్వేజ్ అర్థం కాదు దానికి, దీన్ని అది కన్వర్ట్ చేసుకోవాలి. ఈ 3 అనేది తెలియదు దానికి, 2 అనేది తెలియదు. సో దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్ప్రిటర్, ఇంకోటి కంపైలర్. 2 థింగ్స్ ఉన్నాయి. కొన్నిట్లో ఇంటర్ప్రిటర్ ఉంటది, కొన్నిట్లో కంపైలర్ ఉంటది. మరి ఎందుకు డిఫరెన్స్ ఏంటి? ఓకే. ఇప్పుడు ఇది ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి? ఒకటే కదా. ఇలాంటి ఒక 100 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 100 లైన్స్, ఇక్కడ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. లైన్ నెంబర్ 10 లో ఎర్రర్ వచ్చింది, ఏమవుతుంది? కంపైలర్ లో ఎలా అవుతుంది అంటే ఫస్ట్ 100 లైన్స్ కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోయి ఏదైతే మనకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుందో ఆ పర్టికులర్ అవుట్పుట్ ఆ లైన్ ఎర్రర్ అనే చూపిస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు. లైన్ బై లైన్ అంటే ఫస్ట్ లైన్ చెక్ చేసుకుంటుంది, తర్వాత లైన్ చెక్ చేసుకుంటుంది. ఇదే లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటుంది. ఎక్కడైనా ఒక దగ్గర ఎర్రర్ వస్తే ప్రోగ్రామ్ ఏమవుతుంది? స్టాప్ అయిపోతుంది. సో అది అది ఇంటర్ప్రిటర్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కంపైలర్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్. ఒకసారి చూడండి, ఇంటర్ప్రిటర్ కి కంపైలర్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ చూడండి రీసెర్చ్ లాగా. ఇంటర్ప్రిటర్ ఉంటే ఏమవుతుంది, కంపైలర్ ఉంటే ఏమవుతుంది, ఎక్కడెక్కడ కంపైలర్ వాడతాం, ఎక్కడెక్కడ ఇంటర్ప్రిటర్ వాడతాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇంటర్ప్రిటర్ లో కూడా 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు కంపైలర్ ఒకేసారి కదా చేస్తుంది, ఒకేసారి అన్ని తీసుకుంటుంది కాబట్టి ఇది ఫాస్ట్ గా చేస్తుందా, స్లోగా చేస్తుందా? ఫాస్ట్ గా చేస్తుంది. మరి ఇది? సో ఇంటర్ప్రిటర్ బేసికలీ స్లో, కంపైలర్ తో పోలిస్తే ఇంటర్ప్రిటర్ స్లో. సో అది అంటే కానీ ఇంటర్ప్రిటర్ అంటే బై లైన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కొద్దిగా స్లోగా అవుతుంది. కంపైలర్ అంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అందుకే కంపైలర్ వాడాలంటే మళ్ళీ మనకి ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం, ఇలాంటి థింగ్స్ అన్ని కావాలి, ఎక్స్టర్నల్ ఇన్స్టాలేషన్స్ చేయడం, ఇవన్నీ చేయాలి మనం. సో ఇది అర్థమైందా? ఇంటర్ప్రిటర్ కంపైలర్. ఇంటర్ప్రిటర్ అంటే మీ మైండ్ లోకి రావాల్సింది 1 బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కంపైలర్ అయితే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ జేఎస్ ఏమంటున్నాం మనం? సో ఇక్కడ హై లెవెల్ అంటే హ్యూమన్ అర్థం చేసుకోగలడు, ఇంటర్ప్రిటెడ్ ఉంది, కంపైలర్ ఉంది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. కానీ మెయిన్లీ ఇంటర్ప్రిటరే. కంపైలర్ వచ్చి హెల్ప్ చేయడానికి కంపైలర్. దాని ఫ్లో చూద్దాం లాస్ట్ లో. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇంటర్ప్రిటర్ ఉంది, కంపైలర్ కూడా ఉంది. ఎందుకంటే ఇంటర్ప్రిటర్ అయితే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బానే ఉంటది, కానీ స్లో అయిపోద్ది. ఇప్పుడు ఆ స్లో అవ్వకుండా దానికి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అది కంపైలర్ అన్నమాట. ఇప్పుడు మన టాస్క్ స్లో చేస్తుంటే మన ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేస్తాడు కదా, అలా దోస్త్ అన్నమాట. సో ఇంటర్ప్రిటర్ కంపైలర్ దోస్తులు ఇందులో. సో క్లియర్ ఇక్కడ వరకు?
సో లైట్ వెయిట్ క్రాస్ ప్లాట్ఫామ్ సింగిల్ థ్రెడ్ అంటే ఇక్కడ చదవండి ఏంటిది. అట్ ఏ టైం పర్ థ్రెడ్ అంటే ఒకసారి ఒక్కటి మాత్రమే చేయగలదు, అది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్తుంది, అంటే ఇంటర్ప్రిటర్ కదా. సో అందుకే 1 by 1 1 by 1 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక్కొక్కటి, అంటే లైక్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఉమ్, కాకపోతే ఇక్కడ కూడా కొన్ని సినారియోస్ వస్తాయి మనకి. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ జావా స్క్రిప్ట్ ఈవెంట్లు సమ్ టైమ్స్ వేర్ జావా స్క్రిప్ట్ హ్యాండిల్స్ ఆపరేషన్ సీక్వెన్షియలీ. అంటే ఒకవైపు అవుతూ ఉంటది, ఇంకోవైపు సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేస్తుంది. ఆ దాన్ని ఏమన్నాం ఇక్కడ, ఇదేంటి అసింక్రనస్ టాస్క్. ఇందాక మనం సబ్మిట్ చేశాను కదా బిర్యానీ అని చెప్పి ఎంటర్ సబ్మిట్ చేసా. సబ్మిట్ చేస్తే అక్కడ ఏం అవ్వాలి, సబ్మిట్ అయిన తర్వాత ఆ డేటా అంతా మనకి వేరే దగ్గర నుంచి రావాలి కదా. వేరే దగ్గర నుంచి రావాలని నేను వెయిట్ చేయాలా, చేయాలి కదా. ఒక సెకండ్ సంథింగ్ మిల్లీ సెకండ్స్ అయినా అవుతుంది. సో అవన్నీ అసింక్రనస్ అన్నమాట. అంటే ఏవైతే టైం తీసుకుంటాయో, ఇప్పుడు 3+2 అంటే వెంటనే వచ్చేస్తుంది, కానీ నేను అక్కడ సెర్చ్ చేసి అది అక్కడికి వెళ్ళి ఆ డేటాని మొత్తం తేవాలి. సో అలా తేయడానికి టైం పడుతుంది కదా, అవి అసింక్రనస్. మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి, సింక్రనస్, అసింక్రనస్. సింక్రనస్ అంటే వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, 2+3 3+2 సంథింగ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. అసింక్రనస్ అంటే టేక్స్ టైం. అంటే ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, ఆర్డర్ ఇస్తాం, వెంటనే వచ్చేస్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ కదా. సో అది కూడా అంతే, కొన్ని సిచ్యువేషన్స్ లో మనం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయాల్సిన కోడ్స్ అన్ని కూడా అంటే సీక్వెన్స్ పక్కన అవుతూ ఉంటాయి, అది అయిన తర్వాత వస్తుంది అనమాట. అలా అంటే సింపుల్ గా అర్థం చేసుకోవాలి అంటే, లైక్ ఒక వెయిటర్ ఉన్నాడు ఒక రెస్టారెంట్ లో, ఒక వెయిటర్. మనం ఒక ఆర్డర్ పెట్టాం ఒకటి, మన ఆర్డర్ రావడానికి టైం పడుతుంది కదా, పడుతుందా పట్టదా, పడుతుంది. ఒక 5 minutes అనుకోండి. ఇప్పుడు ఆ 5 minutes దానికోసమే వెయిట్ చేస్తాడా, వేరేది ఏదైనా చేయొచ్చు కదా, వేరే వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాడు, మనది ఎప్పుడైతే రెడీ అవుతా అప్పుడే మనం తెస్తాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. సింక్రనస్ లో ఏంటి అంటే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది, ఎప్పుడైతే ఈ అసింక్రనస్ వస్తే కోడ్ రెడీగా ఉంటుందో అప్పుడు ఈ సింక్రనస్ అయిపోయిన తర్వాత అసింక్రనస్ వస్తుంది. దానికి డయాగ్రామ్స్ ఉన్నాయి, లాస్ట్ లోకి ఇద్దాం అది. సో ఇది అర్థమైంది ఇక్కడ వరకు, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అని. జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే మీరు మల్టీవేస్ లో ఏదైనా ఆన్సర్ చెప్పొచ్చు. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తే ఎందుకు చెప్తున్నావు తెలుసుకోండి, మనం అర్థం చేసుకోగలం. హై లెవెల్ అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ అంటే బ్యాక్ ఎండ్ లో వాడుతున్నాం, ఫ్రంట్ ఎండ్ లో వాడుతున్నాం, అందుకు నేను ఇది చెప్పా అని చెప్పొచ్చు. మరి ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అని చెప్పు, అప్పుడు జావా స్క్రిప్ట్ లో ఉండేవన్నీ ఆబ్జెక్ట్స్, అందుకు నేను ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అంటా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అన్నా, ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం మనం, అందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అన్నా, అప్పుడు ఇంటర్ప్రిట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ కాబట్టి అవుతుంది కాబట్టి నేను ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అన్నా. లేదు జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైలర్ లాంగ్వేజ్ అన్నా, ఎందుకంటే ఇంటర్ప్రిటర్ దోస్త్ ఉంది కదా, దోస్తుని ఇన్వాల్వ్ చేయ ఫీల్ అవుతుంది కదా. సో ఇంటర్ప్రిటర్ కంపైలర్, అందుకు అంటే కంపైలర్ వచ్చి హెల్ప్ చేస్తుంది, చూద్దాం అది ఎలాగో. ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేయము, ఎందుకు అంటే ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేయాలంటే మన స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అదే అయి ఉండాలి. జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్ట్ అంటే మనం ఏవైతే HTML CSS ఉంటుందో దీంట్లో ఇన్వాల్వ్ చేయగలం, జావాని ఇన్వాల్వ్ చేయలేం. యాక్చువల్ కలుపుదాం అనుకున్నారు, ఒకవేళ జావా స్క్రిప్ట్ వెళ్ళి జావాలో కలిసిపోయి ఉంటే అప్పుడే అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కి యూజ్ చేసేద్దరు జావా, బట్ పాసిబుల్ అవ్వలేదు. అవే ఎందుకు అంటే అన్ని థింగ్స్ చేయలేం మనం. ఇప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, C+ కానీ ఇవేలా ఒక్కొక్కటి, ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క యునిక్ థింగ్ ఒకటి ఉంటది. అంటే యునిక్ థింగ్ అంటే లైక్ కొన్ని హై సెక్యూర్డ్, కొన్ని హై సెక్యూర్డ్ అంటే దగ్గర, ఇప్పుడు పైథాన్ హై సెక్యూర్డా, కాదు పైథాన్ హై సెక్యూర్డ్ కాదు. పైథాన్ ఎందుకు యూస్ చేస్తారు, ఈజీ లాంగ్వేజ్, ఇట్స్ ఈజీ. సో అందుకు ఈజీ లాంగ్వేజ్ కాబట్టి పైథాన్ యూస్ చేస్తారు. హై సెక్యూర్డ్ కావాలంటే సి కానీ సంథింగ్ ఎలాంటి యూస్ చేస్తారు, జావా. ఇంకా ఫాస్ట్ గా అవ్వాలి అంటే దానికి మళ్ళీ ఇంకో లాంగ్వేజ్ వాడతారు. అంటే లైక్ మన రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు కొన్ని థింగ్స్ అనేవి పాసిబుల్ కావు. మీరు ఏ లాంగ్వేజ్ చూసుకున్నా ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క థింగ్ ఉంటది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎక్కువ ఫ్రంట్ ఎండ్ వాడతారు, బ్యాక్ ఎండ్ కి వాడొచ్చు, బట్ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ బ్యాక్ ఎండ్.
బ్యాక్ ఎండ్ కి నువ్వు కంప్లీట్ గా ఓన్లీ బ్యాక్ ఎండ్ కి అన్నట్టు చేయలేదు, అది బిల్డ్ చేసింది దీని అంటే ప్రైమరీ మోటో ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేసుకుందాం అని చెప్పి ఇది మీరు బిల్డ్ చేశారు. బ్యాక్ ఎండ్ కి కూడా అది ఇంటిగ్రేట్ చేశారు. బ్యాక్ ఎండ్ కి ఎలా ఇంటిగ్రేట్ చేశారు చూద్దాం. ఓకే, బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో జావా స్క్రిప్ట్ అంటే క్లియర్ కదా.